ఫ్రెండ్స్, రాత్రి నా టిఫిన్ అండి. ఉదయాన్న ఇడ్లీ పెట్టాను. ఓ 2 ఇడ్లీ ఉండిపోయావండి. చక్కగా దాన్ని మనం ఇడ్లీ ఉప్మా చేసుకున్నాం అనుకోండి, నా టిఫిన్కి అయితే సరిపోతుందండి. ఇదిగోండి, పచ్చిమిర్చి చీలికలు ఒక 3-4 వేసుకోవాలండి. తర్వాత కొంచెం మనకి వేరుశనగ గుళ్ళు కొద్దిగా వేసుకోవాలి, జీలకర్ర వేసుకోవాలి, అలాగే ఆవాలు వేసుకోవాలండి, కరివేపాకు. కొంచెం ఇలాగా ఫ్రై అవుతుంది కదా. ఇప్పుడు మనం పిసికి పెట్టుకున్న ఇడ్లీ ఇది ఉంది కదండి, పొడి ఇందులో వేసుకుందాం. మరి చిన్న ఉప్పు వేసుకుందామండి, చిటికెడండి, ఎక్కువ వేయవసరం లేదు. ఎందుకంటే మనకు ఆల్రెడీగా ఇడ్లీ దీంట్లో ఉంటుంది కదా ఉప్పు. కొంచెం ఫ్రై చేద్దామండి. ఫ్రై అయిపోయింది, ప్లేట్లో తీసుకుందామా. మరి జీలకర్ర కొద్దిగా కాస్త ఎక్కువగా వేసుకుంటే మనకి అరుగుదల బేగా వస్తుంది ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్, లైక్ చేయండి, సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. బాయ్.